పెట్టిక తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. తిరుపతి టికెట్ గోల తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యే సుగుణ మరోసారి అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమెతో పాటుగా ఈ టికెట్ ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. టికెట్ కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సీఎం చంద్రబాబు ఈ టికెట్ను పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం సీటు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుగుణకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేకత అంతకంతకు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఇతర నాయకులంతా ఒక్కటవుతున్నారు. విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తమలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తిరుపతి తెలుగుదేశంలో అసంతృప్తి రాగాలు. ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు. గ్రూపు రాజకీయాలకు తెరలేపిన తుడా చైర్మన్. ఎమ్మెల్యేకు దూరంగా టీడీపీ నేతలు. ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గర పడే కొద్దీ తిరుపతి తెలుగుదేశం పార్టీలో వర్గపోరు వేడి రాజేస్తోంది. ఇంతకాలం వేదికలపై కలిసిమెలిసి కనిపించిన తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా రూటు మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఝలక్కిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే రమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య సుగుణకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తెలుగుదేశం నేతలంతా ఆమె విజయానికి కలిసికట్టుగా పనిచేశారు. ఆ తరువాత సీన్ మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతల్లో విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పెరిగింది. ఈసారి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారి జాబితా చాలా పెద్దదే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు తుడా చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్, డాక్టర్ ఆశలత, నీలం బాజాజీ రేస్ లో ఉన్నారు. వీరంతా ఇన్నాళ్లు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేశారు. తిరుపతి అభ్యర్థి పేరు ప్రకటించే సమయంలో ఒక్కసారిగా అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు తిరుపతి పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తిరుపతికి చెందిన పలువురు నేతలు టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబట్టారు. సుగుణమ్మ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తిరుపతి నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. సుగుణమ్మ వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ నేతలు ఊకా విజయకుమార్, డాక్టర్ ఆశలత తదితర నేతలంతా సమావేశమయ్యారు. సుగుణమ్మకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని అంతా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నేతలంతా తిరుపతిలోని 50 డివిజన్లకు చెందిన టీడీపీ నాయకులతో మరో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతి టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యేకి కాకుండా తమలో ఎవరికిచ్చినా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ కి ఎమ్మెల్యే వర్గానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ గృహాల కేటాయింపులో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తుడా చైర్మన్ అసంతృప్తితో ఉన్నారు. అయితే తుడా చైర్మన్ ప్రతిపాదించిన వారందరికీ ఇళ్లు కేటాయించామని ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్తున్నారు. కొంతకాలంగా తనను అవమానపరిచేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని నరసింహ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో నిర్వహించిన సీఎం సభకు జన సమీకరణకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం దూరంగానే ఉంది. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సీఎంను విమానాశ్రయం వద్దే కలిశారు. అక్కడే నరసింహ యాదవ్ కు సీఎం చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని సమాచారం. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం డయలమాల పడిపోయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు కోసం తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో యాదవ సామాజిక వర్గం బలంగా ఉందని, దీంతో పాటు పార్టీలో సీనియర్ అయిన తనకు క్యాడర్ మీద పట్టు ఉందని నరసింహ యాదవ్ భావిస్తున్నారు. అధినాయకత్వం తనకు సీటు ఇస్తే గెలుపు సులభమేనని నరసింహ యాదవ్ చెప్తున్నారు.
సామాజిక వర్గానికి చెందిన నేత విజయ్ కుమార్, డాక్టర్ ఆశలత, మాజీ ఎమ్మెల్యే మోహన్లు కూడా తమ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయని సులువుగా గెలవగలమనే ధీమాతో ఉన్నారు. ఊకా విజయ్ కుమార్ కి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ కూడా ఎమ్మెల్యే సుగుణమ్మకు టికెట్టు రాకుండా అడ్డుపడుతున్నారని సమాచారం. అయితే తిరుపతి టికెట్టు సీఎం ఎవరికి కేటాయిస్తారన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.